Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ మెకానిజంలో ఏ లోడ్ ఆఫ్ 200 newtons ఈజ్ లిఫ్ట్ విత్ ఏ cow bar of length 1.5 meter. The focus is placed at a distance of 0.25 meters from the load. Find the velocity ratio and effort applied at the end of a cow bar. సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ కౌబార్ ఉందంట. ఒక పక్క ఎఫర్ట్ అనేది పి అనేది పడింది, ఇంకో పక్క లోడ్ పడింది. ఈ లోడ్ ఎంత అన్నారంటే పి కనుక్కోమన్నాడు, లోడ్ ఏమో 200 newtons అన్నారు. ఓకేనండి. ఫల్కమ్ అనేది ఒక 0.25 మీటర్ ఫ్రమ్ ద లోడ్ నుంచి అంత దూరంలో ఫాల్కన్ అనే ప్లేస్ అయి ఉందండి. దాని తర్వాత ఇది మొత్తం ఈ కౌబార్ మొత్తం లెంత్ 1.5 అంటే ఇక్కడ 1.5 మైనస్ 0.25 1.25 వస్తుంది. అప్పుడు మనం విఆర్ రేషియో కౌబార్ ఎంత, B/A అంటే పవర్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్. ఇక్కడ చూడండి, లోడుకున్న లోడ్ నుంచి ఫల్కమ్ అంటే మిడిల్ పాయింట్కున్న దూరాన్ని ఏ అంటారు. ఎఫర్ట్ నుంచి మిడిల్ పాయింట్ ఫల్కమ్కున్న దూరం బి అంటారు. అంటే బి 1.25 బై 0.25 ఆన్సర్ వస్తుంది. విఆర్ రేషియో మనం ఏం కనుక్కోమన్నారు, అక్కడ వెలాసిటీ రేషియో కనుక్కున్నాం. తర్వాత ఎఫర్ట్ అప్లైడ్ అన్నారు. అంటే విఆర్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. విఆర్ ఎంత 5 వచ్చింది. మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా ఎంత, W/P. ఇప్పుడు మనకి పి కావాలి కాబట్టి ఇటు పడేస్తా. ఇది డివైడ్లో ఉంది, ఇటు వెళ్తే ఇంటూలో ఉండిద్ది. ఇది 2 ఇంటూలో ఉంది, ఇది కిందకి వెళ్ళిపోద్ది. 5 P/W అంటే మనకు తెలుసు కదా, 200/5 ఎంత వస్తుంది, 40. ఇదే ఆన్సర్. ద డయామీటర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ పుల్లీ సిస్టమ్ ఆర్ 300 mm and 200 mm. Find the mechanical advantage and effort required to lift a load 500 newtons. Take the efficiency 90%. Solution చూద్దామండి. Given that ఏమి ఇచ్చారు, ఫస్ట్ డయామీటర్ ఇచ్చారు కదా, క్యాపిటల్ డయామీటర్ క్యాపిటల్ డి 300 mm అన్నారు, స్మాల్ డి 200 mm. డిఫరెన్షియల్ పుల్లీ బ్లాక్ విఆర్ ఫార్ములా ఏంటి, విఆర్ ఫార్ములా వచ్చేసరికి మనకి మళ్ళీ ఏమో ఎఫిషియన్సీ కూడా ఇచ్చారు, 90% ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇలా 90% వేయకూడదు, 0.9 అని వేయాలి. మళ్ళీ లోడ్ కూడా ఇచ్చేసారు మనకి, ఇంత లోడ్ లిఫ్ట్ అయిందని 5000 Newton లోడ్ అనేది లిఫ్ట్ అయిందంట. మనకి విఆర్ రేషియో 2D/D మైనస్ స్మాల్ డి, అదే కదా, 2 ఇంటూ D 300 బై, దాని తర్వాత D మైనస్ స్మాల్ డి కదా, 300 మైనస్ 200 600 బై 100 క్యాన్సిల్ 6. మనకి ఏం కనుక్కోమన్నారు, మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కోమన్నారు, ఎఫర్ట్ కనుక్కోమన్నారు. విఆర్ వచ్చింది. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఎఫిషియన్సీ ఫార్ములా వేసుకుంటే మనకు మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై విఆర్.
మనకి ఎఫిషియన్సీ ఉంది, విఆర్ ఉంది. మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చేది కదా. మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ విఆర్. మ్యూ ఎంత 0.9 ఇంటూ విఆర్ 6 ఎంత వచ్చింది? 5.4 వచ్చింది ఇంటూ చేస్తే. ఇప్పుడు మనం పీ కనుక్కోవచ్చు. పీ ఎలా కనుక్కోవచ్చు? మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు W/P అని వేసుకొని W మనకి ఇచ్చేసాడు ఎలాగో. అప్పుడు పీ ఇటు పడేస్తే పీ ఈజ్ ఈక్వల్ టు W/ మెకానికల్ అడ్వాంటేజ్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు W ఎంత? 5000 బై మెకానికల్ అడ్వాంటేజ్ 5.4 ఎంత వస్తుంది ఆన్సర్? 925.92 న్యూటన్స్ వస్తుంది. ఎఫర్ట్ అనేది 925.92 న్యూటన్స్ వచ్చింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. An effort of 303.8 newtons is required to lift a 9800 newtons and effort of 597.8 newton is required to lift a 19600 newtons using a simple machine. Find the load lift using an effort of 156.8 newtons on the machine. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూస్తే ఒక 3 ఎఫర్ట్లు ఇచ్చాడు, 2 లోడ్లు ఇచ్చాడు, ఇంకో లోడ్ కనుక్కోమన్నారు. కాబట్టి ఫస్ట్ గివెన్ దట్ మనం ఏదైతే రాస్తామో చూసుకుంటే, గివెన్ దట్ ఫస్ట్ P1 303.8 న్యూటన్స్ అన్నారు అండ్ W1 అనుకున్నాం 9800 న్యూటన్స్ అన్నారు. P2 597.8 న్యూటన్స్ అన్నారు. దాని తర్వాత W2 9600 న్యూటన్స్ అన్నారు. దాని తర్వాత P3 ఇచ్చాడు 156.8 న్యూటన్స్ అన్నారు. మనము W3 కనుక్కోవాలి అన్నారు. W3 కనుక్కోమన్నారు. అయితే మనం W3 కనుక్కోవాలంటే ఈ 2 ఈక్వేషన్లో రాసుకోవాలన్నమాట. ఏ ఈక్వేషన్లో? P ఈజ్ ఈక్వల్ టు MW ప్లస్ C అనే ఈక్వేషన్లో రాసుకోవాలి. 303.8 ఈజ్ ఈక్వల్ టు MW 9800 ప్లస్ C. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ 597.8 ఈజ్ ఈక్వల్ టు M 19600 ప్లస్ C. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 and 2 in 1 2 and 1 ఓకేనండి. ఫస్ట్ 2 పెడదాం. 597.8 ఈజ్ ఈక్వల్ టు M 19600 ప్లస్ C. 303.8 M 9800 ప్లస్ C. మైనస్ చేయాలి కదా, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సిల్. ఇదంతా 294 ఈజ్ ఈక్వల్ టు M 9800. ఇప్పుడు M ఈజ్ ఈక్వల్ టు 294 9800 ఎంత వచ్చింది? 0.03 అంత వచ్చింది. M వాల్యూ 0.03 అని వచ్చింది కదా. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్లో పెడదాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 303.8 ఈజ్ ఈక్వల్ టు M 9800 ప్లస్ C. 303.8 ఇంటూ 0.03 ఇంటూ 9800 ప్లస్ C. 303.8 ఇంటూ
ఈ 2 ఇంటూ చేస్తే మనకి 294 ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ప్లస్లో ఉందిగో ఇటు పక్కన తీసుకెళ్తే 303.8 మైనస్ 294, అప్పుడు సి వాల్యూ 9.8 వచ్చింది. ఇక్కడ ఎం వాల్యూ ఏమో 0.03 వస్తే సి వాల్యూ ఏమో 9.8 వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ డబ్ల్యూ అనేది అన్నోన్ ఇచ్చారు కదా, W3, పి ఎంత ఇచ్చేదాన్ని 156.8 న్యూటన్స్ అని. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో పెట్టుకుంటే చాలు, పి ఈజ్ ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి అనే ఫార్ములాలో పెట్టుకోవాలి. ఫస్ట్ పి 156.8 ఇంటూ ఎమ్ తెలుసు 0.03 ఇంటూ డబ్ల్యూ తెలియదు కాబట్టి అలా వదిలేయండి. సి తెలుసు 9.8, అంతే కదా, 9.8. ఇప్పుడు మనం ఇది ఇటు పంపిస్తే డివైడ్లోకి వెళ్తుంది. 156.8 బై 0.03 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ 9.83, 9.8. మనకి డబ్ల్యూ కావాలంటే 156.8 మైనస్ 9.8, 0.03. అప్పుడు ఆన్సర్ వచ్చింది, ఒక ఆన్సర్ వచ్చింది. ఇది ఎంత, 147 బై 0.03. ఈ 2 మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 4900 న్యూటన్స్ వచ్చింది డబ్ల్యూ. అంత వెయిట్ వేస్తే ఇంత ఎఫర్ట్ అనేది మనకు వస్తుంది. ఇంత ఎఫర్ట్ ఇస్తే ఇంత లోడ్ అనేది లిఫ్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనండి. ఇన్ ఏ సింగిల్ పర్చేస్ క్యాప్, లెంత్ ఆఫ్ ద హ్యాండిల్ 160 mm and the gauge ratio is 5. Find the velocity ratio and efficiency of a machine if a load of 1000 newtons of a machine if a load of 1000 newtons is lifted by a effort of 50 newtons, diameter of a drum is 60 mm. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో హ్యాండిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు 160 mm, గేజ్ రేషియో ఇచ్చాడు 5, అంటే T2 మైనస్ T1 5 అని ఇచ్చేసారు. ఓకేనండి. దాని తర్వాత డయామీటర్ ఇచ్చాడు 60 అని. మనం స్మాల్ ఆర్ కనుక్కోవాలి కాబట్టి D/2 60/2 30 mm వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు వెలాసిటీ రేషియో కనుక్కో. వెలాసిటీ రేషియో క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ T2/T1, అంతే కదండి. ఇక్కడ 160 క్యాపిటల్ 160 స్మాల్ ఆర్ 30 ఇంటూ 5, 160/30 5.34 ఇంటూ 5 26.67 వచ్చిందండి. మెకానికల్ అడ్వాంటేజ్ చూడండి, మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కోమన్నారు కదా, W/P. W 1000, P ఏమో 50, ఇది క్యాన్సిల్, 20 అడ్వాంటేజ్ 20 వచ్చింది కాబట్టి ఇప్పుడు విఆర్ తెలుసు మనకి, మెకానికల్ అడ్వాంటేజ్ తెలుసు, ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. ఎఫిషియన్సీ కూడా కనుక్కోమన్నారు కదా, మెకానికల్ అడ్వాంటేజ్ బై విఆర్. మెకానికల్ అడ్వాంటేజ్ 20, విఆర్ 26.67, ఆన్సర్ 74.99%. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ మిషన్స్ మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడికి మనకి షార్ట్ క్వశ్చన్స్లో వెలాసిటీ రేషియో, మెకానికల్ అడ్వాంటేజ్, ఎఫిషియన్సీ ఆఫ్ ఎ మిషన్, ఇవన్నీ మనం థియరీ పార్ట్ అనమాట. డెఫినేషన్ చదువుకునే చాలు. సిస్టమ్ ఆఫ్ పుల్లీ, ఐడియల్ మిషను, రివర్సిబుల్ మిషను, ఇర్రివర్సిబుల్ మిషను, కండిషన్స్ ఆఫ్ ఏ సెల్ఫ్ లాక్, ఐడియల్ ఎఫర్ట్,
ఐడియల్ లోడ్, ఫ్రిక్షన్ ఆఫ్ ఎఫర్ట్, ఫ్రిక్షన్ ఆఫ్ లోడ్ అండ్ లా ఆఫ్ మిషన్. ఇవి షార్ట్ ఆన్సర్లు వచ్చేసరికి ఇవన్నీ మీరు ఓన్లీ డెఫినేషన్స్ మాత్రం చదువుకోండి. ఎగ్జామ్లో కంపల్సరీ ఇవే వస్తాయి. ఇంకా వీటి నుంచి అసలు బయటికి వెళ్ళాం. కాబట్టి ఇక్కడ ఎస్ఏస్కి వచ్చేసరికి మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తారండి. ఈఎం అనేది చాలా ప్రాబ్లం. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ కాబట్టి అసలు మెయిన్గా ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి లా ఆఫ్ మిషన్ మీద ప్రాబ్లం ఉండొచ్చు, సిస్టమ్ ఆఫ్ పులీస్ మీద ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ మీద ప్రాబ్లం ఉండొచ్చు, సింగిల్ పర్చేస్, డబుల్ పర్చేస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5 ఈ 5 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా నేను అనుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.